అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. నేను వినాయక పూజ చేశాను. పత్రాలతోని, మంత్రాలతోని, అక్షంతో పూజ చేశాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మా ఆత్మీయ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప, కటాక్షం, ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా గణనాథుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక రత్న కథ వినిపిస్తాను, అందరూ వినండి. సానకాది మునులను సూక్త మహాముని విఘ్నేశ్వరుడి పుట్టుకయు చంద్ర దక్షిణ దోష కారణములు దోష నివారణ చెప్పసాగాను. పూర్వకాలములో గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆయనకు పరమశివుడు అనచో ఎనలేని భక్తిభావము ఉండేది. నిత్యము శివార్పణ చేసేవాడు. శివుని తన మంది నివసింప చేయాలని సంకల్పము కలిగింది. సంకల్ప సిద్ధి కోసము గజాసురుడు ఘోర తపస్సు చేశాడు. భక్త ప్రసన్నుడైన సదాశివుడు ప్రత్యక్షమై వరం అడగగా గజాసురుడు, స్వామి, మీరు ఎక్కడో కైలాసములు ఉండటము కాదు, నా ఉదరముల వసించి ఉండండి అని కోరాడు. దానికి భక్తరాసు మగు సదాశివుడు భక్తుని కోరాడు. మన్నించి గజాసురుడు ఉదరమందు ప్రవేశించి సుఖముగా ఉండెను. కైలాసమందు పార్వతీదేవికి భక్త జాడ తెలియక అనేక విధాలుగా అన్వేషించి చివరకు బ్రహ్మాది దేవతలను సలాడి వేడి. విష్ణుమూర్తి మనోనేత్రంతో సదాశివుని జాడ తెలుసుకున్నాడు. విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు కైలాసనాథుని యథాసనమగు కైలాసమునకు తీసుకురావాలనే సంకల్పంతో విష్ణుమూర్తి నందిని గంగరెద్దుగాను, బ్రహ్మాది దేవతలను భజంగులను తన మేళానికి నాయకుడిగా వేషాలు మార్చుకుని గంగాసుడికి సభకు వెళ్ళాడు. తమ ఆటపాటలతో గంగరెద్దును ఆడిస్తూ గజాసురుని ప్రసన్నము చేసుకున్నాడు. గజాసురుడు సంతోషం చెంది, మీకు ఏమి కావాలో వరము కోరమన్నాడు. శ్రీహరి అది విని, శ్రీ ఉదరమందున్న సదాశివునికి మాకు ఇమ్ము అని అడిగాడు. ఈ కోరిక కోరింది సామాన్యులైన గంగిరెద్దు ఆటగాళ్ళు కాదు. వీరు లోకాలను పాలించే దేవతలైన బ్రహ్మ విష్ణువులుగా గుర్తించాడు. గజాసురుడు వారితో, మహానుభావులారా, శివుడిని మీకు అప్పగించుతాను అన్నాడు. చివరిసారిగా శివుని తరలించి, స్వామి, నా 2 కోరికలు తీర్చిపెట్టు అన్నాడు. మొదటికి ఎల్లప్పుడూ నువ్వు నా చరమాన్ని ధరించాలి. రెండోది, ఈ ఏనుగు ముఖము నిత్యము పూజనీయ కావాలి అని కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఆ క్షణమే రాక్షసుని ఉదరము చీల్చుకుని బయటకు వచ్చాడు. ప్రథమగానని గజాసురుని ముఖాన్ని తీసుకురమ్మన్నాడు. చరమాన్ని ఒంటికి కప్పుకొని కైలాసానికి ప్రణయమన్నాడు. గణపతికి మనం ఒక జన్మ ఎలా వచ్చిందో చూద్దాం. పరమశివుడు కైలాసములకు వస్తుండని వారితో పార్వతి సంతోషించింది. ఆయనను ఆహ్వానించినకు ముస్తాభావంతో కోసము అబ్రహ్మగ స్నానముకు సిద్ధపడింది పార్వతీదేవి. సమయముకు ద్వారపాలకు ఎవలేడు. తన వంటికి రాసుకోక మిగిలిన నడుగు పిండితో బాలుని చేసి ప్రాణం కోసము గణపతిగా చేసి ద్వారం వద్ద కాపు ఉంచాను. పార్వతి సానంతరము సర్వబాణముకు సిద్ధమయ్యాను. ఈలోగా సదాశివుడు యథాప్రకారము లోనికి వెళుతుండగా ద్వారపాలకుడైన బాలుడు అడ్డుకున్నాడు. శివుడు ఆగ్రహముతో తన త్రిశూలముతో ఆ బాలుని శిరస్సు ఖండించగా ఆ శిరస్సు ఎక్కడికో ఎగిరిపోయింది. మొన్నొకటే పడిపోయింది. బయటకు వచ్చిన పార్వతి సంఘటన చూసి ఎంతోగానో బాధపడింది, విలపించింది. సహాన హృదయుడైన సదాశివుడు ఆమె కోరిక మేరకు మొండముగా ఉన్న గణపతి శరీరముకు ముఖము ఎక్కడ కనపడకపోగా తను తీసుకువచ్చిన గజముఖాన్ని అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ విధంగా గణపతి గజముఖ గణపతి అయ్యాడు.
పుత్రుల ప్రేమతో పార్వతి పరిమేవరుడు ఆనందంగా కాలం గడిపాడు. గజాననుని కూడా భక్తి భావంతో తల్లిదండ్రులు సేవించేవాడు. గజనాథుణ్ణి సులభంగా ఎక్కి తిరుగుటకు అనిమిదుగు లోకమూషకమును వాహనముగా చేసుకున్నాడు. విఘ్నేశ్వరుడు నేపథ్యము. కొంతకాలమును పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని విఘ్నమాత్రుని కాళీపతి కావాలని అనుకున్నారు. దానికి గణపతి కుమారస్వామి ఇద్దరు సిద్ధమయ్యాడు. దానికి సదాశివుడు మీలో ఎవరైతే మూలోకాలు గల పుణ్యక్షేత్రాలు స్నానమానించి ముందుగా వస్తారో వారిని విఘ్నాధిపత్యం ఇస్తామన్నాడు. అందుకు కుమారస్వామి నేనే అజ్ఞాతుడి కంటే ముందుగా రాగలను, ఆయన గుంజులోపంతో ఎక్కడికి వెళ్ళగలడు అని అహంకారంతో వెళ్ళాడు. గణపతికి ఏమి తోచగా తల్లిదండ్రులు శరణు వేడుకున్నాడు. సకుమార నారాయణే సకుమారం కృతం మనమత్తం గంగానది సర్వే సృష్టం సానోభవతి పుట్టిన కుమార. ఒకసారి నారాయణ మంత్రాలను జపించే వారికి 300 కర్మములు పుణ్య నదులు స్నానమానించిన పుణ్యము కలుగును అని మంత్రము సదాశివుని గంజనాథుని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వలన కుమారస్వామి కంటే గణపతి ముందుగా అన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానమానించినట్టుగా కుమారస్వామికి కనపడింది. కుమారస్వామి తన అహంకారికి పశ్చాత్తాపడి గణనాథుని విఘ్నాపతి ఇమ్మని ప్రార్థించాడు. భాద్రపద శుక్ల చవితి తిథి రోజున విఘ్నాపతి వచ్చాడు. ఆనాడు సర్వే దేశాలు విఘ్నేశ్వరుని కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అడపండ్లతో యథాశక్తి పూజించాడు. విఘ్నేశ్వరుడు సప్తశుద్ధి తను తిని మిగిలినది తన వాహనము మూషికి తెచ్చి మిగిలినవి చేతితో పట్టుకుని ముక్తయాసంతో కైలాసానికి వెళ్ళాడు. నిరామనింద ప్రభావం. కైలాసము చేరని విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులు సాష్టాంగ పరిణామం చేయాలని తలముద్ద బోడపండుకు యాతన పడుచునిగా శివుడి శిరామణమున్న చంద్రుని చూసి వికటముగా నవ్వాడు. అనంతరము విఘ్నేశ్వరుడు పొట్ట పగిలిపోయాడు. పార్వతీదేవి అభిమానించి పాపాత్ముడా, నీ దిష్టి ప్రభావం వల్ల నా కుమారుడి దుఃఖమతి కలిగింది. నిన్ను చూచిన వాడు పాపాత్ముడు నిరాపరంగా పొందుగా కానీ శాపించింది. ఋషిపంతులను అగ్నిదేవుడు మోహించాడు. శాప భయం వలన ఆసక్తితో క్షీణించుచున్నాడు. అగ్ని భార్య స్వహాదేవి గ్రహించి అరుంధతి దేవి దేహము లోపం తమ మిగిలిన అన్ని లోపాలు తనే దాచి వంతిని చతుష్మి చేసింది. మహాత్ములు కూడా అగ్నిదేవుడితో ఉన్నవాడు తమ భార్యని అని శక్తించి అని వదిలేశాడు. ఈ ఫలితము పార్వతీదేవి ఇచ్చిన నిరాపనింద వల్ల జరిగిందని దృష్టిపంతులు తెలుసుకున్నాడు. పరమేష్టికి తెలియజేయగా అగ్నిదేవుని భార్యగా సహాదేవయ్య ఈ పని చేసిందని గ్రహించాడు. బ్రహ్మ, సప్తఋషులు, దేవతల ప్రార్థనతో పార్వతి భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుని సూచనతో నిరాపనింద కలుగుగాని చెప్పింది. ఉమామహేశ్వరి విఘ్నేశ్వరిని బతికించాడు. నాటి నుండి ఎవరు చెబుతున్నాడో చంద్రుని చూసేవాడు గదు. సమత కోపం. సత్యజిత్తు రాజు దగ్గర రోజుకు 20 బాణువుల బంగారం నుంచి మణిహారము ఉంది. అది సూర్యభగవాను వల్లే లభించింది. ఈ ఆహారాన్ని సత్యజిత్తు తమ్ముడిని ప్రసాదించడం మెడలో వేసుకుని వేటకు అడవికి వెళ్ళాను. అడవిలో సింహం అతను చంపి సమతకమణిని తీసుకుని పోతగా జామవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిహారాన్ని తీసుకుపోయాడు. నిజాలు తెలియగా గతములో అడిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముడి ప్రసాదం చంపి ఆడము అపహరించాడు అని నింద వేశాడు. ఆ విషయము తెలుసుకున్న శ్రీకృష్ణ వాడు వినాయకుడి చవితి రోజున పాలు పిక్కుతుండగా క్షీరములో చంద్రుని చూచడం వలన కలిగిందని భావించాడు. అనంతరము సత్యజిత్తు నివారణ కోసము పరమేశ్వరుడు వెళ్ళిన మార్గము గుండా వెళ్ళాడు. ఒక చోగ గుహలో ఉయ్యాల్లో సమతకమణి కనిపించింది. ఆ మణి తీసుకున్న ఫలితంలో జామవంతుడు అడ్డుకున్నాడు. 28 రోజులు రాత్రి పగలు లేకుండా యుద్ధం చేశాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా భావించి తన కుమార్తె బాటు సమతకమణి ఇచ్చాడు. సత్యజిత్తు కూడా తన తప్పు తెలుసుకుని తన కుమార్తె సత్యభామను ఇచ్చి తిరిగి ఇచ్చిన సమతకమణి శ్రీకృష్ణ భగవానుడు సత్యజిత్తుగా ఇచ్చాడు.
దేవదుడు శ్రీకృష్ణతో మీరు సామర్థ్యుడు ఈ నిలబడేంత పడకుండా ప్రయత్నం చేశారు మాలాంటి వారికి ఎలా సాధ్యమవుతుంది అని అడుగుగా శ్రీకృష్ణ వారు చవితి రోజుని గణపతి పూజించి సమర్థమైన కథని విని అశంత శిరస్సుపై వేసుకున్న వారికి నిలబడేందు రావని చెప్పారు. ఆ ప్రకారం వినాయక చవితి రోజున యథావిధిగా వినాయక రథాన్ని ఆచరిస్తారు. వారి కష్టాన్ని విని సౌఖ్యాన్ని అనుభవిస్తారని సూర్యుడు చెప్పగా విని పాండవులు కూడా ఈ రథాన్ని ఆచరించి విజయసం జయమైన రాజ సంపద పొందినాడు. అప్పట్లో ఇంద్రుడు పూజించి వృత్తాసుని చంపాడు. సీతాదేవి వెనుకున్నప్పుడు శ్రీరాముడి గంగను భూదేవికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృత ధనము చేయనప్పుడు దేవాసురుడు కుష్టివారి నివారణ సంబులు ఈ రథం ఆచరించి ఫలితము పొందినాడు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, వినాయక ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దర్శించుకోండి వినాయకుడిని. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వారికి చెప్పండి.